వాళ్ళు నోరు తెరిచి మాట్లాడలేరు, ఎదుటి వారు చెప్పేది వినలేరు. ఎవరైనా మాట్లాడుతుంటే పసిపిల్లల మాదిరిగా అమాయకంగా చూస్తూ ఉంటారు. అలాంటి వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతోంది ఒంగోలులోని ప్రభుత్వ బదిరుల పాఠశాల. 3 దశాబ్దాల కిందట ప్రారంభించిన ఈ పాఠశాల ప్రకాశం జిల్లాలోని బదిర విద్యార్థులనే కాకుండా ఇతర జిల్లాలకు చెందిన వారిని కూడా చేర్చుకుని వారిని విభిన్న ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతోంది. వారికి దిశానిర్దేశం చేస్తూ జీవితంలో నిలదొక్కునేలా పునాదులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బదిరుల పాఠశాలపై ప్రత్యేక కథనం. పంతొమ్మిది 1991లో ఒంగోలు భాగ్యనగర్ మొదటి లైన్లో ప్రభుత్వ బదిరుల పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ 1 నుంచి 10వ తరగతి వరకు బదిర విద్యార్థులకు రెసిడెన్షియల్ తరహాలో ప్రత్యేక విద్యను అందిస్తున్నారు. సైన్ లాంగ్వేజ్లో ప్రత్యేక శిక్షణ పొందిన ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు బదిర విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించుకుని జీవితాల్లో స్థిరపడటం విశేషం. ప్రస్తుతం ఈ పాఠశాలలో 36 మంది బాలికలు, 76 మంది బాలురు విద్యను అభ్యసిస్తున్నారు. ఏడాదిన్నర కిందట ప్రభుత్వ బదిరుల పాఠశాలను భాగ్యనగర్లోని వెలుగు ఆఫీస్ ప్రాంగణంలో గల సొంత బిల్డింగ్లోకి మార్చారు. సువిశాలమైన స్థలంలో ఈ పాఠశాల ఉండటంతో అక్కడి ఫ్యాకల్టీ బదిర విద్యార్థులను సాధారణ విద్యార్థుల మాదిరిగా అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నారు. బదిర విద్యార్థుల ప్రతిభను చూసిన వారు బేష్ అంటూ వారిని అభినందించకుండా ఉండలేరు. అయితే ఈ పిల్లలకి అనేది ఫస్ట్ మనం చేయడం అనేది మన అదృష్టంగా భావించుకుంటాము. ఎందుకంటే వీళ్ళకి ప్రతి ఒక్కటి కూడా సైన్ లాంగ్వేజ్ ద్వారా చెప్పాలి. ఇవన్నీ లెసన్స్ కానీ ప్రతి ఒక్కటి మనం వాళ్ళకి ప్రతి ఒక్క పిల్లోడికి సైన్ లాంగ్వేజ్ ఉంటుంది. ఈ అబ్బాయికి ఈ సైన్, టీచర్స్ కూడా ఒక్కొక్క టీచర్కి ఒక సైన్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా పిల్లలు నేర్చుకొని మా దగ్గర 10th క్లాస్ వరకు బాగా చదువుకొని వాళ్ళు ఎంతోమంది మన పిల్లలు ఉద్యోగం వచ్చి ఉన్నారు చాలామంది. మేమందరం ఏంటంటే వీళ్ళకి సేవ చేయడం అనేది సేవ అని కాదు, మా బాధ్యత. పిల్లలకు కూడా మంచి ఉపాధి కల్పించే విధంగా మేమందరం కూడా పోరాడతాము. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక తెలుగు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ 4 సబ్జెక్టులు ఉంటాయి. హిందీ, ఇంగ్లీష్ ఉండదు వీళ్ళకి. తర్వాత లోయర్ క్లాసులకు వచ్చేటప్పుడు మేమేంటంటే అన్ని క్లాసులు దాదాపుగా అన్ని సబ్జెక్టులు మేము చెప్పుకోవాలి సార్. రెస్పాండ్ అయ్యి వాళ్ళు చెప్పే సైన్ లాంగ్వేజ్ రెస్పాండ్ అవుతున్నారు అనేది మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళు చేయెత్తి వాళ్ళు సైన్ లాంగ్వేజ్లో వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. రెస్పాండ్ అవ్వకపోతే మళ్ళీ 4-5 సార్లు మేము ఆ పిల్లల్ని మేము మళ్ళీ ఒకసారి కనుక్కొని ఒకటిసారి కాదు 4-5 సార్లు కూడా వాళ్ళకి వచ్చే వరకు మేము పోరాడతాం. అంతమంది ఒకేసారి దాన్ని రెస్పాండ్ అవుతారు అంటే వాళ్ళకి వినపడిద్ది, బయట చూస్తారు. బయటనే కాదు ఆటోమేటిక్గా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఈ పిల్లలకంటే సైన్ లాంగ్వేజ్ ద్వారా మనం చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళకి అర్థమవుతుందా లేదనేది వాళ్ళు రెస్పాండ్ అయ్యే దాన్ని బట్టి మనకి తెలిసిపోతుంది. కాబట్టి ఒకసారిగా 4 సార్లు అడగమంటాం. మీకు డౌట్ ఉండి చెప్పండి, అర్థం లేదా మళ్ళీ అడగండి, మళ్ళీ మమ్మల్ని అడగండి అని చెప్పే విధంగా మేము ముందుకు వెళ్తాం సార్. చాలా జాగ్రత్తగా కాబట్టి మనందరం కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. వెళ్ళకపోతే యాక్సిడెంట్ చనిపోతాం. మనం ఎప్పుడు కూడా ఎడమవైపు నడవాలి. ఏమన్నాడు? మనందరం కూడా ఎడమవైపు నడవాలి అని చెప్తాం. ఓకే, చూసుకొని నడవాలి. ఇక్కడ ఈ విద్యార్థులతో కలిసి ఉండడం వల్ల మేము ఎలా ఉండాలి అనేది వీళ్ళ దగ్గర నుండి సైన్ల ద్వారా మేము నేర్చుకున్నాము. వీళ్ళంతా కూడా చాలా బాగుంటారు. మనం ఏది నేర్పితే అదే నేర్చుకుంటారండి. చిన్న పసిపిల్లలకి మేము ఎలా చెప్తామో అలాగా వీళ్ళకి కూడా చిన్నప్పటి నుండి మనం ఏది చెప్తే అది నేర్చుకుంటారు. చాలా నమ్మకంగా ఉంటారు, మంచిగా ఉంటారు. మనం ఏది చెప్తే అదే నేర్చుకుంటారు. మనం మంచిగా చెప్తాం కాబట్టి వాళ్ళు కూడా మంచిగా నేర్చుకుంటారండి. మా దగ్గర 10th క్లాస్, 1st క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఉన్నారండి. 10th క్లాసు ప్రతి సంవత్సరం 100% రిజల్ట్ వస్తుందండి మాకు. అదే అందరూ టీచర్స్ అందరూ కూడా పిల్లలందరినీ బాగా చూస్తామండి. మేము వీళ్ళకి సైన్ లాంగ్వేజ్ ద్వారా పాఠాలను చెప్తామండి. టీచింగ్ ఎయిడ్స్, చార్ట్స్ ఉపయోగిస్తాము. అవసరమైతే టీచింగ్ ఎయిడ్స్ ఇంకా ఏదైనా ఆబ్జెక్టివ్స్ అవి ఉంటే అది తీసుకొచ్చి వాటిని చూపిస్తూ వీళ్ళకి పాఠాలు చెప్తామండి. ముందు ప్రాక్టీస్ చేయడం కాదండి, కొన్ని సైన్లు వాళ్ళ దగ్గర నేర్చుకుంటాం. అంటే వేరే వేరే ఊర్ల నుండి వస్తారు, వేరే వేరే వాతావరణంలో పెరిగిన పల్లెటూరు అట్లా పెరిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ సైన్లు వేరేగా ఉంటాయి. కొన్ని అట్లా వాళ్ళ దగ్గర కొన్ని నేర్చుకుంటాము. మేము చదివినప్పుడైతే మామూలుగా సైన్ లాంగ్వేజ్ ఏమి ఉండదండి. మామూలుగా వీళ్ళకి కూడా భాష నేర్పించాలి అని అంటారు.
కానీ వీళ్ళు ఎక్కువగా సైన్ లాంగ్వేజ్ ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి సైన్ లాంగ్వేజ్ ఓవరాల్గా 2 చెప్తాను. అంటే అంత నాలెడ్జ్ ఉండరండి వీళ్ళకి, జ్ఞాపక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అంటే చదువుతారు, బాగా చదువుతారు. ఇప్పుడు మన కంటిన్యూషన్ ఉంటే వాళ్ళు కొంచెం గ్యాప్ వచ్చినా మర్చిపోతారండి, త్వరగా మర్చిపోతారు. ఇక్కడి బదిర విద్యార్థులు కంప్యూటర్ నాలెడ్జ్లో కూడా మంచి పట్టు సాధిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కంప్యూటర్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేశారు. వర్డ్, ఎక్సెల్ వంటి వాటిలో కూడా ప్రతిభ కనబరుస్తున్నారు. ఇవి కాకుండా డిజిటల్ క్లాస్ రూమ్లో యూట్యూబ్ ఛానల్ ద్వారా అడ్వాన్స్డ్ కోర్సులను తెలుసుకుంటూ బదిర విద్యార్థులు అప్డేట్ అవుతున్నారు. వేస్ట్ మెటీరియల్తో వివిధ రకాల ఆకృతులను తయారు చేస్తున్నారు. పిస్తా పప్పు పెంకుతో తయారు చేసిన ఆకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పిల్లలకి కంప్యూటర్లో పెయింటింగ్, తర్వాత డ్రాయింగ్, వర్డ్, ఎక్సెల్ అన్నీ నేర్పుతాము. అంటే భవిష్యత్తులో వాళ్ళు ఒక లెటర్ ఏదైనా కమ్యూనికేట్ రాయాలన్నా ఎలా చేయాలి అవన్నీ కూడా నేర్పుతాము. తర్వాత డిజిటల్ క్లాస్ రూమ్లో వచ్చి యూట్యూబ్ ఛానల్లో పిల్లలకి సంబంధించిన పాఠాలు అన్నీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇప్పుడు ప్రతిదీ కూడా సిస్టమ్ బేస్డ్గానే మనం కరస్పాండెన్స్ చేయాలన్నా కూడా ప్రతిదీ ఆన్లైన్లోనే చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఈ కంప్యూటర్ విద్య చాలా ఉపయోగపడాలని కూడా మా ఉద్దేశం. 8th, 9th, 10th ఉపయోగపడుతుంది. అంటే మా పిల్లలు వినలేరు కానీ చూసి బాగా గుర్తుపెట్టుకుంటారు కాబట్టి ప్రతిదీ కూడా పిక్చరైజేషన్ ఉంటే వాళ్ళు చూసి అది బాగా గుర్తుంచుకొని మనం ఏంది మనం చూసింది మనకు ఒకసారి గుర్తుండదు, మనం వింటూ ఉంటాం. కానీ మా పిల్లలు అలా కాదు, వాళ్ళు వినలేరు కాబట్టి చూసిందే బాగా గుర్తుంచుకొని వాళ్ళకు ఉపయోగపడేటట్టు చేసుకుంటాం. వాళ్ళకి బాగా అంటే కంప్యూటర్ విద్య చాలా అవసరం. మేము ఇంత సర్వీస్లో కూడా ఇప్పుడు అప్డేట్ అవుతున్నాము. వాళ్ళకి కూడా ముందు అవసరం ఉంటుందని నేను కోరుకుంటున్నాను. మా పిల్లలు అంటే కొంతమంది, అందరూ నేను చెప్పను, కొంతమంది చాలా షార్ప్గా ఉంటారు, టెక్నాలజీని బాగా వాడతారు, మనకు తెలియదు కూడా వాళ్ళకి తెలుస్తారు. వాళ్ళు కూడా మా నార్మల్ పిల్లలతో మింగిల్ అయ్యి మంచిగా అన్నిట్లలో ముందుండాలని కోరుకుంటాం. బదిర విద్యార్థులకు ప్రతిరోజు 1 గంట సేపు యోగా తరగతులు నిర్వహిస్తుంటారు. ఇక్కడ పిఈటి విజయకుమారి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తాను ఆసనాలు వేస్తూ వారి చేత యోగాసనాలు వేయిస్తున్నారు. పద్మాసనంతో పాటు సూర్య నమస్కారాలు చేయడంలో బదిర విద్యార్థులు బలా అనిపిస్తున్నారు. ఇక చెస్, క్యారమ్స్, వాలీబాల్లో కూడా వారు ప్రతిభ చాటుతున్నారు. పిఈటి విజయకుమారి తన పదోన్నతి వదులుకొని బదిర విద్యార్థులను మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. ప్రపంచ దివ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించే క్రీడా పోటీల్లో ఇక్కడ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించడం విశేషం. ఇలాంటి పిల్లలు బాగా మనతో పాటు నార్మల్ పిల్లలతో పాటు సమానంగా చేయగలరనే సత్తా మా స్కూల్లో టీచర్లందరూ అవరణ కృషి చేస్తూ ఉంటారు. వీళ్ళల్లో ఉన్న నిగూఢంగా నిద్రాణంగా ఉన్న కళలను పైకి తేయడానికి ఎప్పుడున్న మా స్టాఫ్, ప్రిన్సిపాల్ అందరం సాయశక్తులా మేము కృషి చేస్తాము. వీళ్ళు మాటలు రావనే కానీ మనతో సమానంగా వీళ్ళు అన్ని పనులు చేయగలరు. ఒక మాట ఒక్కటే వీళ్ళకి రాదు. ఇప్పుడు గేమ్స్ పరంగా చూసుకుంటే వాలీబాలు, ఖో, కబడ్డీ, క్యారమ్స్, చెస్, వివిధ రకాలైన అన్ని క్రీడలు వీళ్ళు ఆడగలరు. ఫౌండేషన్ ఫస్ట్ క్లాస్ నుంచి మా దగ్గరే ఉంటారు కాబట్టి వీళ్ళకి మంచి ఫౌండేషన్ ఇచ్చి 10th తర్వాత వాళ్ళని బయటకు పంపిస్తే వాళ్ళ కాళ్ళ మీద బ్రతకగలే శక్తిని, వాళ్ళ కాన్ఫిడెన్స్ని వాళ్ళకి ఇచ్చి మేము బయటకు పంపిస్తాము. అన్ని రకాల ఆసనాలు వేస్తారు వీళ్ళు. అన్ని పద్మాసనము, గోముఖాసనము, రకరకాల మళ్ళీ ఈ సూర్య నమస్కారాలు చాలా బాగా చేస్తారు పిల్లలు. స్కూల్ మొత్తం సూర్య నమస్కారాలు, ఏ పిల్లవాడిని అడిగినా సూర్య నమస్కారాలు అంటే ఏది చూపించేస్తారు. స్టేట్ వైడ్గా వెళ్ళి చాలా ప్రైజులు తెచ్చుకున్నాము. మన సీఎం గారితో చాలామందితో స్టేట్ వైడ్లో చాలా ప్రైజులు తెచ్చుకున్నాము. వీళ్ళకి హెల్ప్ఫుల్గా మాకు జాబ్ అనే ఒక వృత్తిపరమనే కాకుండా మేము స్వతహాగా ఒక డెడికేటెడ్గా వీళ్ళని పెంచి పోషిస్తున్నాం. మా పిల్లలేమో కానీ మా పిల్లలు అని చెప్పుకుంటాం, బయటకు వెళ్తే మా పిల్లలే అని చెప్తాం. మా పిల్లలు అంటే బయట వాళ్ళు ఏమనుకుంటారు, ఏంటమ్మా మీ పిల్లల అంటే మా పిల్లలే, ఎక్కడ తీసుకెళ్ళి మా పిల్లలు అంతే. మా పిల్లల కన్నా ఈయనే మిన్నగా చూస్తాము. వీళ్ళకి సేవ చేయాలి, ఇలాంటి పిల్లలకే కదా సేవ చేయాల్సింది. మిగతా వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు చేసేస్తారు. ఇలాంటి పిల్లలకి సేవ చేస్తే నాకు దేవుడు నన్ను సుఖంగా చూస్తాడు. ఈ పిల్లలకి నేను సేవ చేయాలని నిర్ణయించుకొని ఇక్కడే స్థిరపడిపోయాను. కానీ ఈ పిల్లలకు సేవ చేయాలని ఆ దృష్టితో నేను ఇక్కడే పిఈటీగా ఉండిపోయా. ఎంఏ, ఎంపీఈడి నా క్వాలిఫికేషన్. ఎందుకంటే వాళ్ళ నైపుణ్యాన్ని వెలికి తీయాలి అనే ఉద్దేశంతో. ఇదిలా ఉండగా నెల్లూరు జిల్లా
నరసాపాలెంకు చెందిన మాధవి అనే మహిళ తన కుమారుడు జగదీష్ను ఇక్కడ చేర్పించారు. తమ ఊరిలో సాధారణ స్కూల్లో చేర్పించినప్పటికీ పుట్టుకతో బదిలీడు కావడంతో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఒంగోలు బదిలీల పాఠశాలలో చేర్పించడం ద్వారా మంచి మార్పు కనిపించిందని సంతోషంగా చెప్పారు. మాధవి, మా అబ్బాయి పేరు జగదీష్ సార్. నర్సాపూర్ స్కూల్ జాయిన్ చేసేటప్పుడు ఆ మేడం చెప్పింది, ఇక్కడ నేను చెప్పేది అబ్బాయికి అర్థం కావట్లేదమ్మా, ఒంగోలు స్కూల్ జాయిన్ చేయండి, అక్కడ మేడం టీచర్ అంతా అసలు బాగుంటుంది అని చెప్పారు. అక్కడ నుంచి మేము ఇక్కడ తీసుకొచ్చాం సార్. అక్కడ నుంచి ఇక్కడ మా బాగా వాతావరణం. నర్సాపురం స్కూల్ సార్, నర్సాపురం. అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఈ అబ్బాయికి అర్థమయ్యేది కాదంట. మేడం చెప్పింది, మేము చెప్పేది అబ్బాయికి అర్థం కావట్లేదు కదమ్మా, అక్కడైతే వాళ్ళ లాంగ్వేజ్లో చెప్తాడు, బాగా అర్థమవుతుంది అని ఆ మేడం ఇక్కడికి చెప్పింది సార్. మేము ఇక్కడ తీసుకొచ్చి పర్వాలేదు సార్, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మార్పు బాగా వచ్చింది. అక్కడ ఉన్నప్పుడు అంత లేదు, అబ్బాయికి తెలిసిలేదుగా, మేము చెప్పేది అర్థమయ్యేది కాదు, బాగా ఉండేవాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది సార్ మా అబ్బాయికి. అంటే చదవడం కానీ, రాయడం కానీ, చెప్పడం, మేము చెప్పేది కొంచెం అర్థం చేసుకోవడం, అబ్బాయి మాకు చెప్పడం కానీ, మేము పక్కన మా ఊర్లో కూడా ఇక్కడ చేర్పించమని ఉన్న వాళ్ళకి చెప్తున్నాం సార్. అంటే మాకు నచ్చింది కాబట్టి వాతావరణం అంతా మా ఊరు వాళ్ళకి తెలిసిన వాళ్ళకు చెప్పి బాగా తీసుకుంటున్నాం. ఫుడ్ కానీ, వాతావరణం కానీ అంతా బాగుంది కాబట్టి మేము పక్కన వాళ్ళకి కూడా చెప్తున్నాం. మాకు నచ్చింది కాబట్టి పక్కన వాళ్ళకి చెప్తున్నాం సార్. నోరు తెరిచి ఏమీ అడగలేని ఆ పిల్లలను తల్లిదండ్రులు తమపై నమ్మకంతో ఇక్కడికి పంపారని, మేమంతా వారిని కన్నబిడ్డల్లో చూసుకుంటూ వారి ఉన్నతికి బాటలు వేస్తున్నామని ప్రభుత్వ బదిలీల పాఠశాల ప్రిన్సిపాల్ టి వెంకటేశ్వర్లు చెప్పారు. విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ పాఠశాల నడపబడుతుంది. ఇందులో 36 మంది పిల్లలు, ఆడపిల్లలు, 76 మంది అబ్బాయిలు చదువుతున్నారు. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి ఇక్కడ పిల్లలు, ఈ సరౌండింగ్స్ జిల్లాల నుంచి ఈ పిల్లలు ఇక్కడ విద్యను అభ్యసించడం జరుగుతుంది. పిల్లలు ఎలా సర్దుబాటు చేసుకొని పిల్లలతో కలిసిమెలిసి ఉండాలి, తర్వాత పిల్లల బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన స్తోమత కలవాలా, స్తోమత లేని వాళ్ళ, ధనిక పేద అంటే ఆ వ్యత్యాసం అనేది వాళ్ళకి తెలుస్తుంది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు కల్చర్ నేర్చుకుంటారు. మన సొసైటీలో ఎలా ఉండాలి, మనం ఎలా ఉంటే బాగా ఉంటాము, చదువుకుంటే మనం ఏమవుతాం, దానివల్ల ప్రయోజనం ఏంటి అనేది ఈ పిల్లలకి బాగా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అందరూ కూడా సంఘజీవులు కాబట్టి సంఘంలో ఏం జరుగుతుంది మనం చూసి నేర్చుకుంటాం. అట్లాగే ఈ పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి మాట లేకపోవచ్చు కానీ తెలివితేటల విషయంలో చాలా అమోఘంగా ఉంటారు. వాళ్ళు ఇది అనుకరిస్తారు కూడా. కాబట్టి మనం వాళ్ళ ముందు చెడు అనేది చేయకూడదు. చెడు చేసినప్పుడు చెడు మార్గంలో వాళ్ళు అనుసరించడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ముందు ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి బిహేవియర్ ఎలా ఉంటుంది, ఏ టీచరు ఎలా ఉంటారు, ఏ వర్కరు ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళు అనుకరణ రూపంలో బ్రహ్మాండంగా బయట వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా వాళ్ళు చెప్పగలుగుతారనమాట. మాట అనేది భగవంతుడు లోపం చేశాడు కానీ రూపం విషయంలో కానీ ఏ విషయంలో కానీ వాళ్ళు చూసి చేసే పని ఏ పనైనా కూడా బ్రహ్మాండంగా చేయగలరని దీనికి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఉంది. ఆ ట్రైనింగ్ చేసిన తర్వాత హైదరాబాద్లో మనోవికాసం దేవినపల్లిలో మాకు ఈ ప్రత్యేక విద్యార్థులకు బోధించే శిక్షణా కేంద్రం అక్కడ ఉంది. అన్నీ మనమై చేయాలి. తల్లిదండ్రుల బాధ్యత చేయాలి, ఉపాధ్యాయుల బాధ్యత చూడాలి. ఎందుకంటే ఈ పిల్లలు మనం అన్నీ ఇక్కడ వదిలిపెడతారు. మీరు పిల్లల్ని చేర్పించడం మీ బాధ్యత. వారిని బాగోగులు అన్నీ, వారికి ఏ ఇబ్బంది వచ్చినా మీ దృష్టికి తీసుకురావటం, లేకపోతే హాస్పిటల్లో చూపించటం, ప్రాథమిక అవసరాలన్నీ తీర్చటం, తర్వాత వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవటం నిరంతరం ఉండి ఈ పిల్లలకి చేసే బాధ్యత నాదమ్మా అని పేరెంట్స్కి నేను హామీ ఇస్తూ ఉన్నాను. చాలామంది పిల్లలు మా దగ్గర 10th పాస్ అయిన తర్వాత వాళ్ళు కొంతమంది త్రూ బ్యాక్లాగ్ పోస్టుల ద్వారా మన జిల్లా అధికారి గారి ఆధ్వర్యంలో వారి అపాయింట్మెంటు వాళ్ళ ఆర్డర్ ద్వారా చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మనం చదువుకున్న పిల్లవాడు ఈ స్థితిలో ఉన్నాడు అని అనిపిస్తుంది. ఎక్కువగా వీళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళు డెఫ్నే చేసుకుంటారు, నార్మల్స్ని చేసుకోరు. ఎందుకంటే వాళ్ళ కమ్యూనికేషన్ కానీ వాళ్ళని అర్థం చేసుకోవటం కానీ ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకి.
మార్కులు వచ్చేవాళ్ళు మనం మోసం చేస్తారో ఏమనేది ఒక ఆలోచన. అదే విధంగానే ఉంటారు. మా దగ్గర చేసుకున్న 2 డెఫ్ అండ్ డబ్ పిల్లలు కూడా మామూలు పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఇంకా నా శిష్యురాలు బాపట్లో చదువుకుంది. ఆ అమ్మాయికి 2 పిల్లలు కూడా మళ్ళీ ఎలాగే పుట్టారు. కొన్ని అది విషాదం అనిపిస్తుంది. మనం చేయలేనిది ప్రకృతి, మనం ఏమీ చేయలేము. కాబట్టి ఈ పిల్లలు అన్ని రంగాల్లోనూ అన్ని రకాలుగా వాళ్ళు చూసి చేసే పని అన్ని రంగాల్లో విజయవంతంగా చేయగలరని నేను ఇన్నేళ్ల సర్వీస్లో నా ఆత్మవిశ్వాసంతో నేను తెలియపరుచుకుంటున్నాను. ఇటువంటి పిల్లలు మీకు తటస్థించినప్పుడు మా పాఠశాలలో చేర్పించాల్సిందిగా కోరుతున్నాము.